ఎన్టీఆర్ జిల్లా మాంటిసోరీ కాలేజ్లో జరిగిన తల్లిపాల వారోత్సవాలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలను అందించడం మంచిదన్నారు. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. పుట్టిన బిడ్డకు సహజ సిద్ధమైన ఇమ్యూనిటీ తల్లిపాల ద్వారానే లభిస్తుందన్నారు. పిల్లలు మంచి ఆరోగ్యంగా పుట్టాలి. ఆ పుట్టిన పిల్లలు తల్లిపాల ద్వారా జీవితాంతం తన కాపాడే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్. కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి ఎలాంటి ఆహారం తీసుకుంటే అదంతా కూడా బిడ్డ కోసం. తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం వేరెవరూ చెప్పనవసరం లేదు. ఇవాళ మీరు తల్లులు అతి జాగ్రత్తగా అనేకమైన సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మీకు మంచి ఆహారం అందేటట్టుగా కొంతవరకు ప్రభుత్వాలు సహకరించడం, అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్స్ లాంటి టీచర్స్ అనేక మంది మీరు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకోవడం, అదేవిధంగా మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని 3 సంవత్సరాల దాకా కూడా వాళ్ళే కాపాడారు స్కూల్కి వెళ్ళే వరకు కూడా. అలాంటి చక్కటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు. మీ అందరి సమక్షంలో ఈ వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అశ్రద్ధ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. 2014-19లో ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. మరి ఎన్నో కార్యక్రమాలకి ఇలాంటి కార్యక్రమాలకి అటెండ్ అవ్వటమే కాకుండా మరి ఈ విధంగా శ్రీమంతం కార్యక్రమం చేయటం ద్వారా కాబోయే తల్లులకు వాళ్ళు ఆరోగ్యం గురించి ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, మరి అదేవిధంగా ఎలాంటి చక్కటి వ్యాయామం లాంటివి చేయాలి, లైఫ్ స్టైల్ జీవన విధానం ఎలా ఉండాలి. మరి అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీని ఒక మహాశక్తిగా తయారు చేయాలనే ఉద్దేశంతో మనకి మంచి పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలుగా